నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల, శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆ, ఇవాళ మంచి టాపిక్ మీద మాట్లాడటానికి అని చెప్పి డాక్టర్ వెంకటాచలంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి ఆ మంచి టాపిక్ ఏంటి శాస్త్రి గారు? మనకి ప్రస్తుతానికి మంచి టాపిక్ ఏంటంటే ఆ, రమణానంద గారి గురించి మాట్లాడటానికి అన్నమాట. ఓ రమణానంద్ గారా? ఏమైంది రమణానంద్ గారు? బాగానే ఉన్నాడు ఆయన? నిజంగా మిమ్మల్ని అందుకనే ఆ, ఋషులు అనేది మిమ్మల్ని కారణం అదే సార్. అవతల వాళ్ళు ఏమి చేసినా కూడా మీరు అన్ని అట్లా పక్కన పెట్టేసేసి ఆ, మామూలుగా సాధ్విలాగా ఉంటారు చూసారా, అందుకని. వేదం గురించి ఎవరు అపోజ్ చేసినా వాళ్ళ ఆ వేదం ఏది అపోజ్ చేశారో ఆ పాయింట్ నేను మాట్లాడటమే నా పని శాస్త్రి గారు. కరెక్టే. అసలు అంటే ఇప్పుడు మనిషి మీద రాగద్వేషం అనేది లేకుండా ఆయన మీ ఛానల్ ని ఆయన ఆల్మోస్ట్ మూసేయించినంత పని చేశాడు. ఆయనే ఇట్లా మూసేయించలేదు సార్, ఆయన అదే. మూసేయించలేదు. ఆ పొరపాటు నాదే. ఏ పొరపాటు అంటే ఇప్పుడు రమణానంద గారి యొక్క వీడియోల్ని నేను యూట్యూబ్లో చూపిస్తూ, నా ఛానల్ చూపిస్తూ ఈయన ఇదన్నాడు అని చెప్పి దానికి మనం తయారు చేసాం. అది కరెక్ట్. ఇదన్నాడు అని చెప్పడానికి ఆయన వీడియోని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాం కదా. అది అవును. కాపీ రైట్ కింద ఆయన స్ట్రైక్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ, నేను అనేది ఏంటంటే కరెక్టే. మనం మనం ఇదేమన్నా మొదటిసారి అసలు ఇట్లాంటివి చేస్తున్నది. అలా కాదు శాస్త్రి గారు. ఇప్పుడు ఆయన తరఫు నుంచి మనం ఆలోచించాలి. ఆయనకి ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే ఎవరు ఏం చేసినా మీరు పట్టించుకోవద్దు అన్నాడు. మరి ఆయన పట్టించుకున్నాడు కదా ఇది. అదే దాని అర్థం అదే. ఆయన మనసులో ఒకటి ఉంటుంది, నోట్తో ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయనది తప్పు కాదు, ఆయన త్రికరణ శుద్ధి లేదు ఆయనకని మనకి స్పష్టంగా తెలుసు. మనం అది దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయలేదు. అంతే, ఆయన అలానే చేస్తాడు. మనసులో ఒకటి ఉంటుంది. రెండోది నోటితో ప్రజలకు ఒకటి చెప్తాడు, మీరంతా శాంతంగా ఉండాలి, ఎవడి పాపాన్ని వాడే పోతాడు, ఎవడి కర్మకి వాడే అనుభవిస్తాడు, మనం వాడిని ఏమీ చేయకూడదు. ఇలా జీసస్ క్రైస్ట్ కంటే గొప్పగా చెప్తాడు అనమాట. బుద్ధుడు కంటే ఇంకా గొప్ప చెప్తాడు. సో ఇలాంటివన్నీ చెప్పి అక్కడన్న మసిపూసి మారేడికాయ చేసి జనాల్ని సర్దుకుంటున్నాడు ఆయన. సరే, అది ఆయన బిజినెస్, నో ప్రాబ్లం. కానీ వేదం జోలికి రాకూడదు కదా. చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఇట్లాంటి బిరుదులు అలా ఇచ్చుకోకూడదు శాస్త్రి గారు. ఆయన ఆయన పుస్తకాలు ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడాను ఆ, అదేంటి ఆన్లైన్లో పెట్టాడు సార్. కానీ ఈ చతుర్వేద జ్ఞాన బ్రహ్మ గురించి ఒక పుస్తకం మీద రాశాడు, వేదం గురించి. ఏమీ రాయలేదు సార్. మళ్ళీ మీరు వేదాల నుంచి రాసని చెప్పకండి శాస్త్రి గారు. ఆ, వినండి దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన వేదాల గురించి ఏమీ రాయలేదు. ఆయన చెప్తున్నది ఫస్ట్లో చెప్పింది నేనే చేశాను అన్నాడు. తర్వాత మనం ఎప్పుడైతే వెలుగెత్తి చాటామో వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్స్ని సరిచేశాను. ప్రింటింగ్ మిస్టేక్స్ అంటే ఏంటి? అది కూడా ప్రింటింగ్ మిస్టేక్స్ అని ఆయనకి ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు దేవనాగరి లిపిలో ఒకటి ఉంటే ఇక్కడ తెలుగులో ఒకటి ఉంటే దేవనాగరి లిపి నుంచి చూసి ప్రతి మంత్రానికి ఇగో ఇది ఇది అని ఉంది, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఉందని దేవనాగరి లిపిని స్టాండర్డ్గా తీసుకొని ఇది చెప్పాడు. ఇప్పుడు దేవనాగరిలో తప్పు ఉన్నాయని దానికి ఎప్పటికీ తెలియదు ఆయనకి. నాకు అర్థమే కాల అసలు. అది కాబట్టి ఆయన ఆయన ఎట్లా అర్హుడు? చతుర్వేద పరిష్కృత అని చెప్పి ఏదో బిరుదు పెట్టుకున్నాడు. ఏమిటి పరిష్కృత? అచ్చు తప్పుల్ని చూసి చేయటం అని పరిష్కృతం అంటే ఓకే, అగ్రీడ్, దట్స్ ఫైన్. కానీ చతుర్వేద పరిష్కృత అని బిరుదు ఏమిటి దానికి? సో మనకు కావాల్సింది ఏంటంటే శాస్త్రి గారు, వేదాల గురించి మాట్లాడేటప్పుడు అది గొప్ప గ్రంథము, అది పరమాత్ముడిచ్చింది. ఆ మంత్రాలకి నువ్వు తపస్సు చేయకుండా, సాధన చేయకుండా వాటి అర్థాలకి నువ్వు చెప్పలేవు. చెప్పలేనప్పుడు ఏమిటేమిటో అర్థం కాదు నీకు. అర్థం కానప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? కొద్దిగా సంగీతం నేర్చుకున్నాను కదా అని చెప్పి నేను 2 గీతలు పెట్టేస్తా, ఒక గీత పెడతా అంటే కుదరదు అది. ఉమ్. అది దాంతో నువ్వు 2 గీతలు పెట్టు, 3 గీతలు పెట్టు, 14 గీతలు పెట్టు. పాయింట్ ఏంటంటే ఇది స్వరితము, దీర్ఘ స్వరితం అని, స్వరితము రెండు ఒకటే అక్కడ. కాకపోతే స్వరితం అనేదానికి ఇప్పుడు సింగిల్ అచ్చు దీర్ఘం లేకపోతే ఒక 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 గీత, అచ్చు దీర్ఘం ఉంటే 2 గీతలు పెట్టడం అనేది తప్పది. అది వాళ్ళు ఎవరో గుర్తుగా పెట్టుకున్నారు, దాన్ని నువ్వు పరిష్కరించాలంటే తప్పు అవుతుంది అది. ఉమ్.
యూ కెన్ డూ ఇట్. రెండు అచ్చు దీర్ఘం ఉన్నప్పుడు కూడా ఒకటే గీత పెట్టుకొని స్వరితం అని చెప్పచ్చు, దానికి అబ్జల్యూట్ నో ప్రాబ్లం. అదే చేస్తున్నారు అందరూ కూడా. దాన్ని నేను పరిష్కరించాను అంటే కుదరదు. అందుకనే కదా రెండు గీతల బ్రహ్మానందం అని చెప్పి పెట్టాము నా బ్రహ్మానంద గారు, సారీ, రమణానందాన్ని పెట్టుకున్నాం కదా. ఉమ్. సో ఇప్పుడు అందుకని శాస్త్రి గారు వేదం జోలికి రాకూడదు. వేదము నేను చేశాను అని చెప్పడం అన్నది ఓకే, కానీ నిరూపించు. సరే, ఇప్పుడు మీరు ఇంత అంటున్నారు కాబట్టి ఉమ్, మరి మీరు ఏదన్నా ఒక ప్రశ్న వేసి ఉమ్, వేదంలో నుంచే ఉమ్. అది ఆయన దానికి ఏం సమాధానం చెప్తాడు చూద్దాము. తర్వాత మీరు ఆయన దానికి సమాధానాలు ఇస్తలేడు కదా. ఇప్పుడు ఇస్తాడేమో చూద్దాం. ఇప్పుడు స్ట్రైక్ కాపీరైట్ వేసాడంటే స్ట్రైక్, ఆయనకు కావాల్సిన కాపీరైట్ స్ట్రైక్ శాస్త్రి గారు. అట్టగా సరే కాపీ నేను ప్రశ్న వేస్తాను, మీరు తీసుకెళ్లే బాధ్యత మీద. మన వీడియోలో ఆయన చూస్తున్నాడు సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా, వీడియోలో ఆయన వీడియోలో చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు చూడట్లేదు, ఇది నా ప్రశ్న కాదు. ప్రశ్నకి సమాధానం ఆయన ఇవ్వగలడా? ఇస్తా ఇస్తాడని అట్లీస్ట్ ఆశించి మొదలు పెడదాం. ఆయన కానీ లేకపోతే గూడూరు మన మైనంపాటి గారు ఉన్నారు కదా సాయిబాబా మీద, ఆయన కానీ ఇవ్వాలి. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయనకి అది ఏమీ తెలియదు. పొట్ట ఒడిస్తే అక్షరం రాదు ఆయన మైనంపాటికి. అయినా సరే ఆయనకు కూడా ఇస్తాను నేను ప్రశ్న. ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఆ, ఇప్పుడు సాయిబాబాని వేదంతో లింక్ చేసి ఈశ్వరల్లా మాలిక్ అంటూ వాళ్ళని వేదంతో లింక్ చేస్తున్నప్పుడు మనం వేయటం మన బాధ్యత. అట్లీస్ట్ జనాలకైనా తెలుస్తుంది అసలు వేదం గురించి ఎవరికేం తెలుసు, మనం ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా కాకూడదు అని చెప్పి. ఉమ్, సరే. ఇప్పుడు పరమాత్ముడికి ఉన్న పేర్లు ఎన్ని? ఇది ఫస్ట్ ప్రశ్న. నా నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమొద్దంటారా? ప్రశ్న ఇది మీరు అడగమన్నారు కదా. ఆ, ఉమ్, రమణానంద గారు చెప్పండి, పరమాత్ముడికి ఉన్న పేర్లు ఎన్ని? ఇది ప్రశ్న అండి. సంఖ్య ఉమ్, కావాలి నాకు, ఆ పేర్లు కావాలి లిస్ట్. ఉమ్. ఇప్పుడు మీరు ఇంకా నేను ప్రశ్న అడగమన్నారు, అడిగాను. రమణానంద గారు చెప్తారా చెప్పరా, ఏం చేస్తాడు ఆయన, దానికి సమాధానం ఉందా లేదా ఆయన తెలవాలి. ఎందుకంటే సిద్ధ గురువు కదా ఆయన. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ పరమాత్మ ఉన్న పేర్లు ఎన్ని, ఉమ్. ఇది నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అది ఎటు సమాధానం రాదని నాకు తెలుసు, కానీ అయినని మీరు అడగమన్నారు కాబట్టి నేను అడుగుచుంటాను. షూర్ సార్. అంటే ఇప్పుడే ఒక 3 క్వశ్చన్లు అడిగితే సార్. 3 క్వశ్చన్, ఒక క్వశ్చన్కే సమాధానం లేకపోతే 3 క్వశ్చన్స్ ఎవరు ఇస్తారు చెప్పండి? నా దగ్గర ఒక 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని ఒక 3 క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుదాం. నెక్స్ట్ ఎందుకు? ఒక నెక్స్ట్ వీడియోలో ఇంకోటి అడుగుదాం. నెక్స్ట్ వీడియోలో కావాలంటే 2 అడుగుతాను, అయితే 3 అడుగుతాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరమాత్ముడికున్న పేర్లు ఎన్ని అన్నది ప్రశ్న అండి. ఇప్పుడు పేర్లు అన్నా అంటే ఒక సంఖ్య చెప్పాడు అనుకోండి, లెటస్ సే 50 పేర్లు ఉన్నాయని ఏదో నంబర్ చెప్పాడు అనుకోండి. ఆ 50 పేర్లు ఏంటి? దాని బయట ఇంకేం పేరు లేదా? ఈ 50 ఉన్నాయా, లేదు 100 ఉన్నాయి, ఆ 100 పేర్లు ఏంటి లిస్టు? ఆ 100 ఉన్నాయా, ఇంకా బయట లేవా? లేదంటే 150 ఉన్నాయి. సరే 150 లిస్టు, 150 దాటి లేవా? మళ్ళీ ప్రశ్న, లేవు ఇంతే అని చెప్పి ఆయన అంటే అప్పుడు మనం ఇంకో పేరు ఇస్తాం. అర్థమైంది శాస్త్రి గారు? ఇప్పుడు ఎందుకంటే ఆయన చెప్పాలి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకంటే సిద్ధ గురువు కదా, ఆయన శిష్యులు ఆయన కలిసి ఎంతమంది సంస్కృత పండితుల దగ్గరికి వెళ్తే వెళ్ళమనండి. భగవంతుడికి ఉన్న నామాలు ఎన్ని నాకు కావాలి. ఎన్ని మ్యాక్సిమం చెప్పగలడో చెప్పమనండి. మీకు అర్థమైందా? నీకెందుకు చెప్పాలి, నాకు తెలుసు అని అనుకోండి, ఇంకా సమస్యలు లేవు. ఇంకా అదే వస్తుంది ఆన్సర్ మీకు. అవును. కాబట్టి విశేషం ఏంటంటే ఆయనకి తెలియదు అని నేను చెప్తున్నా, స్పష్టత ఇస్తున్నాను నేను. ఒకవేళ ఇట్లాంటి ఆ, ఆ, తెగని సమాధానం ఏమైనా వచ్చింది అనుకోండి, దట్ వచ్చినా మీన్స్ దట్ వచ్చినా మీరు నేను ఎంత చాలా జాగ్రత్తగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నా ఛానల్ని యూట్యూబ్ వాడు పక్కన పెట్టేసిండు, హ్యాపీస్ అన్నా. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటే మనకి మేలే చేస్తాడు కదా. ఎందుకురా సొంట గురించి మాట్లాడుతున్నావు, వదిలేసే అంటే నువ్వు వింటలేదని చెప్పి ఆయన ఇలా చేయించింది. హ్యాపీస్ కదా.
నేనేదో వేద ప్రచారం చేసుకున్నాను, ఆ వేద ప్రచారంలో ఎక్కడన్నా అడ్డుపడితే ఇగో ఇలాంటి నలుసులు. ఇప్పుడు మీరు అడగండి మీరు నన్ను, అసలు రమణానంద్ గారు ఆయన చతుర్వేద బ్రహ్మ అని పేరు పెట్టుకుంటే ఏంటి తప్పు? అవును సార్. ఆయన పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కరెక్ట్, బాగా అడిగారు శాస్త్రి గారు. ఇది ఎప్పటి నుంచో అందరు ఎవరిని అడుగుతారంటే ఎవరు అడుగుతలేదు, వాళ్ళ శిష్యులు కూడా అడుగుతలేరు. ఉమ్, ఏమవుతుందంటే శాస్త్రి గారు, ఇప్పుడు చూడండి ఈ ప్లానింగ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, గూగుల్ వాళ్ళు కానీ, లేకపోతే టెస్లా వాళ్ళు కానీ ఎవ్వరూ చేయలేని ప్లానింగ్ చేసిండు ఆయన, ఎవరు? రమణానంద్ గారు. ఉమ్, ఏం చేసినాడు, ఇంతలా పుస్తకం నేను చతుర్వేద పరిష్కృతం అని చెప్పి చెప్పి రాసుకున్నాడు, చెప్పుకున్నాడు, ప్రచారం చేసుకున్నాడు. వాళ్ళ శిష్యులందరూ బ్రహ్మాండంగా అన్నారు. 11,000 కాపీస్ ఫ్రీగా పంచే అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏమేమో చేయించిండు ఆయన. 11,000 కాపీస్ ఇది ఇంతలా పుస్తకాలా? ఇచ్చాడు. గుళ్ళకి ఇచ్చాట, గోపురాలకి ఇచ్చాట, వీళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి. అప్పుడు ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు. ఓకే. సరే, ఏమి ఇచ్చినా కానీ ఇప్పుడు అది ఒకటి సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చతుర్వేద జ్ఞాన బ్రహ్మాన్ని బిరుదు ఇప్పించుకున్నాడు. ఉమ్, అర్థమవుతోందా? యా. ఇప్పుడు ఈ పుస్తకం ఇలా ప్రింట్లో ఉంది, డిజిటల్ కాపీ కూడా ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? అది ఓకేనా? పెట్టట్లేదు నెట్ లో. పెడతాడు, రేపు పొద్దున పెడతాడు. ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఫోర్స్ఫుల్గా పెట్టాల్సి వస్తుంది. ఏంటో చెప్తా రీజన్. ఎందుకంటే రేపు పొద్దున ఏఐని ఎవడన్నా అడుగుతాడు ఒక 5-6 ఏళ్ల తర్వాత, 4 వేదాలని పరిష్కరించేవాడు ఎవడన్నా ఉన్నాడని. రమణానంద అని పేరు. ఉమ్, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఒక కుర్రవాడు చక్కగా చేసుకున్న వేదాలు నేర్చుకుని వస్తాడు, రమణానంద పేరు వచ్చింది. అయితే ఆ పుస్తకం ఏది అంటాడు. ఓ ఇంతలా బండ పుస్తకం కొనుక్కో అంటారు. సరే ఉమ్, కొనుక్కుంటాడు. అందులో ఏముండదు. ఉమ్, ఎందుకంటే మంత్రానికి మీనింగ్ ఉండదు, మంత్రానికి ఏముండదు. ఆయన ఊరికే ఆ డబల్ గీతలు ఇవి పెట్టాడు, కూర్చోడు, ప్రింట్ చేయించాడు, ఇచ్చాడు. ఆ, పైగా ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, ఆయన శిష్యులు కూడా అడుగుతున్నారు. మరి మేము ఇన్ని తప్పులు ఉన్నాయి, మీరు తప్పులతో మీరు పాడుతున్నారు అని చెప్పి ప్రచారం చేసేస్తున్నాడు. అయ్యా. తప్పులతో పాడుతున్నారు, నేను సరి చేశాను, సరి చేస్తే మీకు దమ్ము ఉంటే కనుక తప్పని నిరూపించండి అంటాడు. నిరూపిస్తామనే చెప్తున్నా. ఉమ్, ఇప్పుడు విశేషం ఏంటంటే నువ్వు ఇప్పుడు విశేషంలో ఇప్పుడున్న వేద పండితులంతా తప్పు పాడుతున్నారు అంటాడు ఆయన. వారిని. మరి ఈ వేద పండితులంతా ఏం కట్టుకొని కూర్చున్నారు? గోసి కట్టు కూర్చున్నారా? నేను అడుగుతున్నా వేద పండితులందరినీ. ఉమ్, మీరు తప్పు పాడుతున్నారు, తప్పు చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడు ఆయన. ఆయన శిష్యులు అంటున్నారు, మరి ఒక్కడు నోరెత్తలేదేంటి అంటాడు. నేను నోరెత్తాను, మాట్లాడుతున్నాను, నేను పబ్లిక్గా రండి కూర్చొని మాట్లాడదామంటున్నా. ఉమ్, మరి మాట్లాడదాం రావట్లేదు కదా. మీరు వచ్చి మా దగ్గర గ్రంథాలయంలో ఉంది, చెక్ చేసుకోండి. ఏంటి చెక్ చేసుకునేది? చెక్ చేసుకుని తప్పు ఉందని ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి శాస్త్రి గారు? తప్పు ఉంది, బయటకు వచ్చి తప్పు ఉందండి, ఇవన్నీ తప్పులు రాశాడండి అని నేను చెప్పనా? లేదు, ఆయన వచ్చి మాట్లాడి ఏం తప్పు అయిందండి చెప్పండి, నేను పబ్లిక్ మీటింగ్లో ఉన్నా, మీరు చెప్పండి, ఇప్పుడు ఇద్దరం కూర్చుందాం, నేను పుస్తకం ఒకటి పెట్టాను, చెప్పండి. నేను వేద పండితులను పిలిపిస్తాను, కూర్చుంటారు, ముఖాముఖి చెప్తాం, పబ్లిక్ అప్పటికప్పుడు లైవ్లో ప్రోగ్రామ్ ఇద్దాం. ఇది సెట్ అవుతుంది శాస్త్రి గారు. ఇది ఇది కుట్ర జరుగుతోంది శాస్త్రి గారు. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వేదానికి ఈ రోజున ఎవరైనా చేశారు అంటే రమణానంద మహర్షి అని చెప్పుకునే రోజు వస్తే మీరు ఎక్కడికి పోతారు శాస్త్రి గారు? వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఏ కల్మషం ఇది. అలా చేసే మిడీవల్ ఇండియాలో అలా చేసే కదా ప్రాబ్లం వస్తే మహర్షి దయానంద సరస్వతి వచ్చి దాన్ని రెక్టిఫై చేశాడంతా. గుళ్ళునంత ఏరేసి ఆయన ఏం చేశాడు? మీరు మీరు చెప్తాను వినండి. ఇప్పుడు రమణానంద మహర్షి చేయవలసింది ఏంటో నేను చెప్తా చూడండి. మహర్షి దయానంద సరస్వతి గారు ఏం చేశారు? బాబు నాయనలారు ఇవన్నీ తప్పులైనవి అన్నాడు. అంటే కాశీ విద్యాపీఠం వాళ్ళు రండి మాతో చర్చించండి అన్నాడు. వెళ్ళాడు, శాస్త్రార్థం చేశాడు. ఎన్ని చోట్ల శాస్త్రార్థం చేశాడండి ఆయన. అవును. చేసి ఇది తప్పు అని నిరూపించుకుంటూ వచ్చాడు ఆయన. అవును. మరి అది ఇప్పుడు అది విశేషం అన్నమాట. అది కదా మహర్షి లక్షణము. భారతదేశంలో ఒకప్పుడు వ్యాస మహర్షి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇప్పుడు సర్వనాశనమైంది, అందరు రాజులు చచ్చారు, బడపలందరూ కింగులు అవుతున్నారు. వాళ్ళకి విద్య లేదు అని చెప్పి తన శిష్యులందరికీ కొన్ని శాఖల్ని విడదీసి, ఈ శాఖ నువ్వు తీసుకో, ఈ శాఖ నువ్వు తీసుకో అని చెప్పి
వాటిని పంపిస్తే వాళ్ళు దాన్ని అక్కడ డెవలప్ చేయండి మీరు అంటే వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వాలు రాసేసుకున్నారు. వేదక శాఖలు మంచిగా వాళ్ళు చెప్పినవి మంచిగా ఉన్నాయి, కానీ తర్వాత రాను రాను అతని శిష్యులు అతని శిష్యులు అతని శిష్యులు అతని శిష్యులు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి అది పలసపడింది. ఇప్పుడు వ్యాసుడు తర్వాత లెటర్ సేక్ ఒక 1000 years అయిందండి. అయిన తర్వాత రాజులు చాలా వీక్గా ఉన్నారు భారతదేశం అంతా. ఎవడు నా నా కొడుకే రాజు అవ్వాలని చెప్పి వాడు చదువుకోకపోయినా రాజుని చేశాడు. మూర్ఖులంతా రాజులు అయ్యిండు. అప్పుడు ఆ రాజు ఏదైనా చేయాలంటే ప్రజలు వేదాన్ని అప్పుడు పట్టించుకునేవాడు. వేదమే వాళ్ళకి మూలం, వేదంలో చెప్పబడిందా అని. వెంటనే వీళ్ళని శిష్యులను పిలిచారు. వీళ్ళు ఏం చేశారు, రాజు ప్రాపకం కోసం ఉందండి ఇది ఇగో ఇక్కడ ఉంది అని చెప్పి. ఇప్పుడు అలా చేయబట్టి మనకి ఈ రోజున కలుషితమైన గ్రంథాలన్నీ వస్తుంటే మహర్షి దయానంద సరస్వతి ప్రతి గ్రంథాన్ని చదివి ఇగో ఇక్కడ తప్పులున్నాయి, ఇక్కడ తప్పులున్నాయి, ఇక్కడ తప్పులున్నాయి, ఇక్కడ తప్పులున్నాయని సత్యార్థ ప్రకాశం రాసుకొచ్చాడు. సత్యార్థ ప్రకాశం అన్ని గ్రంథాలు తిరగేసిగో ఇవి మీరు అడుగుతున్న ప్రశ్నలు ఇవి మీరు చెప్తున్న ఇవి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇది తప్పు ఎందుకు అని వాళ్ళు అడిగినప్పుడు ఈయన సమాధానం ఎలా ఇచ్చాడో చూడండి. సత్యార్థ ప్రకాశంలో అంత బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఇప్పుడు వీరు మహర్షి గారు అని చెప్పుకుంటున్న రమణానంద గారు ఏం చేయాలంటే నేను మీరు తప్పులు రాశారంటున్నాను, నేను చూపిస్తా, నిరూపిస్తా, రండి అని చెప్పి సవాల్ ఆయన ఇస్తరాలి. అలాంటిది మనం ఇసురుతున్నాం శాస్త్రి గారు. అవును. మరి అలాంటప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఆయన అందులో చేసిందంతా ఒక పెన్ తోటి స్ట్రోక్స్ వేసుకుంటూ పోయాడు అంతేనా? ఇప్పుడు కొన్ని తప్పులు ఎట్లా తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని ప్రింట్ మిస్టేక్స్ అవుతాయి కదండి. అవుతాయి అవ్వవా? ఇప్పుడు ఒక మంత్రం తీసుకున్నామంటే దానిలో ఒక అచ్చు తప్పు పడిందండి, ఫస్ట్ లెటర్సే పడింది. పడినప్పుడు దాన్ని నువ్వు ఎలా సరి చేస్తావు అంటే నీకు ఆ జ్ఞానం ఉందా? వేద జ్ఞానం లేదు, నువ్వు ఎక్కడా వేదం చదవలేదు. నువ్వేం చేసావు, కూర్చొని ఆ సంస్కృతంలో దేవనాగరి లిపిలో రాసినవి ఒకటి తెప్పించుకోండి కాపీ. సో అక్కడ ఉన్నది ఇక్కడ లేదు, అది ఆ తప్పు అయిందని రౌండ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇలా చేసుకుంటూ పోయాడు ఆయన. పెట్టిపోయి దీర్ఘం ఉన్న చోట దీర్ఘ స్వరితం అని చెప్పి 2 గీతలు పెట్టడం మొదలు పెట్టాడు. అని పెట్టక్కర్లేదు, దీర్ఘం ఉంటే దీర్ఘ స్వరితమే చేసేసుకుంటారు వాళ్ళు, పాడేస్తారు అట్లా. ఇప్పుడు అందుకే నేను ఒక వీడియో చేసి ఏం చేశానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసిన వెబ్సైట్లో వేదిక్ హెరిటేజ్ అని ఉంది. ఓకే, ఆ దానిలో వేదాలకు సంబంధించిన దేవనాగరి లిపి అన్నీ పెట్టారు. పెట్టినప్పుడు నేనేం చేశాను, అక్కడికి వెళ్ళి చూపించాను, బాబు ఇదిగో ఇక్కడ దీర్ఘం ఉన్నా కానీ సింగిల్ స్ట్రోకే ఉంది, నువ్వు డబుల్ స్ట్రోక్ పెట్టినంత మాత్రం అవ్వదు అక్కడ, అది సరిచేయడం అనరు శాస్త్రి గారు. అది సరిచేయడం ఎందుకు అవుతుంది? అది ఇప్పుడు చేశాడు, సరే అది వదిలేద్దాం. అది పైగా సామవేదం ముట్టలేదు ఆయన. భయపడ్డాడేమో. భయపడ్డం ఏంటి, భయం ఏంటి, అసలు రాదు అది. సామవేదం అంటే 999 శాఖలు ఉన్నాయి, ఎందుకైనా అనుకున్నారు? శాస్త్రి గారు సామవేద గానం అంటే ఏంటనుకున్నారు? బాడీని పైనుంచి కింద దాకా క్లీనింగ్ చేస్తుంది, క్లెన్సింగ్ చేస్తుంది. మనం బాలాజీ గారి దగ్గర చూసాం కదా, బాలాజీ గారు ఎంత చక్కగా సామవేద గానం చేస్తారండి. అవును, అసలు ఆ గానం ఏంటి, ఆ మాధుర్యం ఏంటి, అదేంటి చక్కగా ఆయన పాడితే వర్షం పడకపోవడం అంటూ ఉండదు, అంత అద్భుతంగా చేస్తాడు గానం ఆయన. అసలు అగ్ని ఆయన మాట వింటది, ఆయన మాట్లాడితే ఆయన అగ్ని మీరు గుర్తుంది కదా 2016లో మీరు ఇంట్లో మీరు అగ్నిని 3 నెలల నుంచి మీరు కాపాడుతూ వచ్చారు దాన్ని. కరెక్ట్ యజ్ఞం రోజున తీసుకొస్తున్నారు, పొద్దున్న సాయంకాలం మీరు దీక్షలో ఉండి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉండి రాత్రి పడుకుంటూ కూడా మీరు దాన్ని నూనె వేసి ఒత్తులు కొత్త వేసి దాన్ని ఆ అగ్నిని ఆరకుండా చూసుకున్నారు మీరు 3 నెలల కాలం. అలా మీరు 90 రోజుల పైనే మీరు పటిష్టంగా మీరు డే అండ్ నైట్ దీక్షగా అదేంటి పద్ధతి ప్రకారము మడికట్టుకొని ఆచార వ్యవహారాలతో మీరు అగ్నిని మీరు పోషిస్తూ వస్తే దాన్ని అది మనం ఆ లొకేషన్కి యజ్ఞశాలకు తీసుకెళ్తుంటే 2 సార్లు అది అప్పుడు ఆయన సామవేద గానం మొదలు పెట్టిన తర్వాత 3వసారి మీరు తీసుకొస్తుంటే ఆరకుండా వచ్చింది. అది అసలు ఏమిటది, అసలు ఆ గొప్పతనం ఏంటి, అసలు ఏమిటది, అద్భుతం అది. దానికి ఇప్పుడు మీకు అసలు తిరుగులేని విషయం అది. మరి మీరు అంత దీక్షగా మీరు అన్ని రోజులు
మీరు ఈ యజ్ఞం కోసం అగ్నిని మీరు వెలిగించి మనం అంతా నిష్ఠా పార్టీకి గరిష్టతో మాట్లాడి పార్టీలకి పార్టీలకి దీనికి రాకుండా కూర్చున్నాను అది ఆ అగ్ని కోసం అని చెప్పి అది అప్పుడు ఆ టైంలో. అది మీరు అసలు ఎంత కష్టపడ్డారు దానికోసం నాకు తెలుసు. మీ ఫ్యామిలీ మీరంతా మీరు దానికి చూసి ఎవ్వరు ఇక్కడ రాకూడదని చెప్పి అసలు ఎంత ఎంత మడి ఎంత ఆచారం ఎంత పద్ధతిలో మీరు చేశారు అప్పుడు. అంత అవును, గొప్పగా మీరు చేసిన దానికి సామవేదం ఎంత ఎంత తోడ్పడిందో మీకు తెలుసు. అవును, అవును. కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా సరే సార్, ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అంటే కనుక అది తప్పు అట్లా వెళ్ళిపోతా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్కి. ఎగ్జాక్ట్లీ. రమణానంద మహర్షి గారు చెప్పారు, ఆయన చేశారంటే కరెక్టే అంటాడు ఎవడో. ఇప్పుడు రామాయణంలో అట్లా తప్పులు ఆ, ఊరుకోని కూర్చోబెట్టి వాళ్ళ రోజు ఎంత అయింది అది. శాస్త్రి గారు ఇప్పుడు ఎప్పుడన్నా సరే ఒక ప్రాబ్లం వస్తే దాని మూలం నరకాలి. అవును, అలానే ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును మూల ఎక్కడ జరిగిందో అక్కడ నరికేయాలి. అవును. సో ఇప్పుడు నేను అందుకని ఇప్పుడు ఆయన ఆయన బిరుదు తీసుకుంటే ఏమిటని నాకే మిగతా బిరుదులు ఏవేవో ఇచ్చారు, దాంతో నాకు సంబంధం లేదు. ఉమ్, వేదంలో నేను నిష్ణాతుణ్ణి అని చెప్పుకుంటే అస్సలు అభ్యంతరం లేదు, కానీ అది నిరూపించాలి. ఉమ్. సో నాకు నిరూపణ కావాలి శాస్త్రి గారు, నేను అంతకంటే ఏం అడగట్లేదు. రండి మా లైబ్రరీలో కూర్చొని వాటిని చూడండి అంటే అవి చూడడానికి ఏం లేదు అక్కడ. నేను అడుగుతా ప్రశ్న జవాబులు చెప్పు. అట్లా కాదు, అక్కడ చూడండి. ఎందుకు మీ దగ్గర పుస్తకాలు లేవా ఏంటి? వేదం ఒక వేదం కాఫీ మీద తాగుతున్నా గుక్క. వేదం వేదం మీద మనకి దగ్గర ఆ, ఎంత పెద్ద బుక్ ఉందో అసలు, అది పెద్ద బుక్కులు కాదండి వేదం. ఇప్పుడు వేదంలో నేను ఒకటి అడుగుతాను ప్రశ్న, దానికి సమాధానం చెప్పు. నువ్వు ఏదో కరెక్షన్ చేశాను అంటున్నావు, ఆ కరెక్షన్స్ ఏమంటున్నావు చూస్తాను, ఖచ్చితంగా వచ్చి చూస్తాను, అదేం ప్రాబ్లం లేదు. కానీ పబ్లిక్గా కూర్చొని వాదోపవాదాలు జరగవలసిందే. దాన్ని పూర్వపక్షము ఉత్తరపక్షం అంటారు, దాన్ని జరగవలసిందే. అప్పుడు చతుర్వేద జ్ఞాన బ్రహ్మన్న బిరుదు వస్తుందా రాదా చెప్పాలి అప్పుడు నేను. అవును. మీరెవరండి చెప్పడానికి? మాకు చెన్నప్ప గారు ఇచ్చారు అంటే చెన్నప్ప గారు పరీక్ష చేశారా? పరీక్ష చేసిన వీడియో బయట పెట్టండి. అంతేగా, పరీక్ష ఎక్కడ కరెక్ట్. జరిగింది? పరీక్ష జరగకుండా ఎవరికన్నా అలా బిరుదులు ఇస్తారా అండి? ప్రెసిడెంట్ మెడల్ లాగా ప్రెసిడెంట్ మెడల్కే ఉంటాయి, ఇంక మరి వేదంకి ఎంత ఉండాలి ఇంకా. సో ప్రెసిడెంట్ మెడల్స్ ఇవన్నీ ఇవన్నీ లెక్కలోకి రావండి వేదం గురించి వచ్చినప్పుడు. వేదం పరమాత్ముని ఇచ్చిన జ్ఞానం అది. అవును, అవును. మనుషులు ఇచ్చేవి మెడల్స్, వాటిలో తప్పులు జరగచ్చు, కొంతమంది యూనో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఓకే మా 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 మేనలుడికి వాడికి వీడికి చుట్టరికం ఏదో ఉందని వాడికి ఏదైనా ఇప్పించుకోవచ్చు, అవన్నీ వేరు విషయాలు. అవును. నేనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందని అంటలేదు, కానీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వేదానికే ఇస్తున్నప్పుడు దానికి ఇవ్వడానికి ఏముంది? అంతే. చెప్తే వేదం అన్నది ఎంత క్లిష్టమైన సమస్య. దాని సమస్యని ప్రజలకు అందరికీ వేద జ్ఞానం అందాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు ఆయన? దానికి అర్థాలు అంటాడు, బూతులన్నీ వస్తాయి బయటికి. ఇప్పుడు ఆల్రెడీ అల్లా తోటి అగ్నిహోత్రానికి చెప్తున్నాడు. ఇంకా దానిని తీసుకొచ్చేస్తాడు ఇందులోకి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నేను లేను అడ్డుపడ్డానికి. ఆయన రాస్తాడు పుస్తకాలు అంటున్నా. శాస్త్రి గారు ఏది ఏమైనా కానీ తప్పులు జరుగుతున్నాయని అదే అంటున్నారు, రాస్తాడు పుస్తకం, అదే నా భయం. ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నా అంటే రాసుకోండి, మీరు తప్పకుండా మీరు రాసేది ప్రజలకు చేరాలి, మీరు ఇంత కృషి చేస్తున్నారంటే తప్పకుండా ఒప్పుకుంటాం. కానీ ఒకసారి పరీక్షకి సిద్ధపడండి. సో పరమాత్ముడికి ఎన్ని నామాలు ఉన్నాయి, సంఖ్య కావాలి, పేర్లు కావాలి, అది వేదం నుంచి కావాలి. వేరే చోట నువ్వు చెప్తే కుదరదు, వేదంలోంచి చెప్పాలి. వేదంలో చెప్పాలంటే ఇప్పుడు వేదం మొత్తం ఆయనగా రాసుకుంది పుస్తకం. ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? ఏంటండి ఇది? వేదం అంటే ఇంత చిల్లరగా తీస్తున్నారంటే ఈ వేద పండితులంతా ఏం చేస్తున్నారు? కూర్చొని గోచి కట్టుకొని ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారండి? ఆ సంతోష్ కుమార్ గణపాటి గారు కొంతమంది వేద పండితులు సభ పెట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం అన్నాడు. ఛాలెంజ్ చేయటం ఏంటి? కంప్లీట్గా రోడ్డు మీద దిగి మాకు ఖచ్చితంగా ఆ బిరుదు ఆయనకి తీసేసేదాకా మేము హర్తాలు చేస్తామని కూర్చోవాలి. వాళ్ళ గురువులకే అవమానం. చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఏంటండి? చతుర్వేద జ్ఞాన బ్రహ్మ ఇలాంటి వివచ్చ అండి ఇవ్వడం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు?
ఇప్పుడు నేను చెప్తా సార్, శాస్త్రి గారు ఇదంతా కాదు సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి. 2010లో 2010 అనుకుంటా, 2010 మరి 15 నాకు సరి గుర్తు రావడం. ఓకే, వీడు ఆ బాబు గోగినేని ఉండేవాడు. అవును. వాడు ఆ మూర్తి, టీవీ ఛానల్ మూర్తి గారు, ఆయన ఇద్దరు కలిసి, ఇగో మేము ఇప్పుడు ఇప్పుడు గ్రహణం వస్తుంది, ఈ టైంలో మేము తింటాం, మాకేం కాదన్నారు. అవునండి, తిన్నారు. గుర్తు. ఆయన అక్కడి నుంచి ఇండియా నుంచి ఆయన పంపించేశారు. ఎవరిని? అవును. ఆ, బాబు గోగినేని. బాబా ఆయన గారు మీద కేసులు అయినా పోయాడు. టీవీ వెళ్ళిపోయాడండి ఆయన. టీవీ 5 మహా న్యూస్ లో ఉండేవాడు ఈయన, టీవీ మూర్తి. ఇప్పుడు మూర్తి. టీవీ 5కి షిఫ్ట్ అయిపోయాల్సి వచ్చింది. మొత్తం అవును. మహా న్యూస్ వెలిగాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇరుక్కుపోయాడు. ఈయన మీద కేసులు పడినాయి. ఇప్పుడు జగన్ హయాంలో. అవును. అవును. విషయం అది కాదండి శాస్త్రి గారు. ఆ టైంలో ఏమైందో చెప్తా. ఆ టైంలో టీవీలో చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతుంటే రఘునందన్, నా పేరు సరిగ్గా గుర్తుంటే అతను ఈ ఈ స్పేస్ దానికి ఏదో పని చేస్తాడు, ఇస్రోకి పని చేస్తాడో మరి దేనికి పని చేస్తాడో తెలియదు. ఉమ్. తర్వాత ఈ జ్యోతిష్కుడు ఒకడిని పాపం ఆయన్ని ఇక్కడ పెట్టారు దీనిలో, ఈ న్యూస్ ఛానల్, డిబేట్ లో డిబేట్ న్యూస్ లో ఛానల్లో అక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఆయన రఘునందన్ పెద్ద సైంటిస్ట్, పెద్ద పోజు కొట్టుకుంటే ఆయన ఏం చేసిండంటే, ఈయన అడిగిండు, మీరు ఏమిటంటారండి ఇప్పుడు ఈ ఈ గ్రహం అటు ఇప్పుడు చంద్రుడికి రాహు అటు ఏదో కేతు అటు వచ్చింది, ఇప్పుడు మింగేడది ఏదో మాట్లాడుకుంటూ, అసలు మీకు సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తెలుసా అండి అని అడిగాడు. ఉమ్. అడిగితే ఆ పాపం ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడు ఆయన, లేదండి మా లెక్కలు మాకు ఉన్నాయి, దానికి ఇది అంటేను మీకు ఆ డిస్టెన్సే తెలియదు, సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ మీకు తెలియదు, మీరు జ్యోతిష్ శాస్త్రం పెద్ద పండితులు అని ఎలా చెప్పుకుంటున్నారు అని చెప్పి ఎక్కిరిచ్చాడు తాము. ఉమ్. నాకు అప్పుడు టీవీ 5కి నేను కాల్ చేస్తున్నా, వాడు ఆన్సర్ చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నాం మనం, అక్కడి నుంచి కాల్ చేస్తుంటే ఎవడు ఆన్సర్ చేసేవాడు, లిఫ్ట్ చేయట్లేదు వాడు. ఎంత ఉమ్. ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు చేసిన టీవీ ఛానల్ నడుస్తున్నప్పుడు, మీరు ఇగో ఈ ఉమ్. నంబర్కి కాల్ చేయండి మీ ప్రశ్నలు ఏముంటామని. నేను ఆ రఘునందన్ ఉతికి ఆరేసేవాడిని అప్పుడు. నేను నాకు ఉమ్. రఘునందన్ దొరకలేదు. ఇప్పటికన్నా రఘునందన్ వస్తే అదే ప్రశ్న ఏమని నేను ఆన్సర్ చెప్తాను. ఉమ్. అది శాస్త్రి గారు. ఇలానే ఈ రమణానంద ఈ కేసులు, ఈ రఘునందన్ కేసులు, బాబు గోవిందన్ కేసులు, వీళ్ళందరూ కూడా ముష్టి వేషాలు వేస్తున్నారు. వేదాన్ని భ్రష్టు పట్టించే పనులు వీళ్ళందరూ చేస్తున్నారు. అవును. మీరు ఏం చేసినా శాస్త్రి గారు నాకు తెలియదు. పరమాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయి, వేదంలో ఎన్ని పేర్లు ఉన్నాయా నువ్వు లిస్ట్ రాయి, నాకు చెప్పు. యా, షూర్ అండి. ఓకే శాస్త్రి గారు, చెప్తాడా? నా ఆయన రెండో ప్రశ్న చెప్తాడేమో తర్వాత చూద్దాం. వస్తా మళ్ళీ. యా, ఆయన చెప్తాడని ఆశిస్తున్నాను. ఎవరు? ఆయన కానీ మీ రమణాన్ ఆశ గోల, మీకు ఆశ కన్నా హద్దు ఉండాలండి. ఆయన నేను చెప్పేది పూర్తి బిల్ వినట్లే గేట్స్ మీరు. బిల్ గేట్స్ మీకు సగం ఆస్తి రాసిస్తాడని అని అనుకోండి, నేను నమ్ముతా. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ అండి, ఇవన్నీ. ఉమ్. ఇది ఫేక్ అండి బాబు. తెలియదు, వేదం తెలియదు, ఏమి తెలియదు. వాళ్ళ వాళ్ళ శిష్యులు వస్తారేమో చూద్దాం, ముందుకు వస్తారేమో చూద్దాం. ఆయనకే లేని జ్ఞానం ఈయనకి, వీళ్ళ శిష్యులకి అసలు అసలు జ్ఞానమే లేదు. వాళ్ళు ఎంతసేపు ఎంత ఎంత బ్లైండ్ గా బిలీవ్ చేస్తున్నారంటే వాళ్ళు, ఆ బ్లైండ్నెస్ ఎవడేం చేయలేడు. నేను మొన్న చూశాను, వాళ్ళ శిష్యుడు ఒకడు మీ మీదకు రావటము చూశాను. అది చూద్దాం. ఓకే, ఈసారి ఏదైనా వస్తే నాకు కొంచెం నాకు డైరెక్ట్ చేయండి, నేను మాట్లాడతాను అదంతా. ఎవరితో మాట్లాడతారు? ఆయన శిష్యుడు ఎవరో ఒకరు మీకు ఎవరితో మీరు మాట్లాడాల్సిన పని లేదు శాస్త్రి గారు, వాళ్ళే మనతో మాట్లాడాలి. మేము వీఆర్ గివింగ్ యూ అ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను చెప్తున్నా కదా శాస్త్రి గారు, ఆయన కనుక కరెక్ట్ అనిపిస్తే నేను అక్కడికక్కడ నేల మీద ముక్కు రాసి ఆయన భక్తుడిని అయిపోతా. మరి లేకపోతే అది కూడా చెప్పాలి. ఇగో. సార్ శాస్త్రి గారు, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు శంకరాచార్యులు భారతదేశం అంతా తిరిగారు. అవును. బౌద్ధులతో శాస్త్రార్థం రాజుల ముందు కూర్చొని చేశాడు ఆయన. అవును. చేసి ఆయన అన్నాడు శంకరాచార్యుడు, నేను ఓడిపోతే నీ మతం తీసుకుంటా, నువ్వు ఓడిపోతే నా మతం తీసుకో. ఒకవేళ నీకు మతం వైదిక నచ్చకపోతే దేశ బహిష్కరణ, దానికి ఒప్పుకుంటే ఒప్పుకోమన్నాడు. ఏర్పాటు చేశాడు, ఓడిచ్చాడు. భారతదేశం అంతా అన్ని చోట్లకి తిరిగి గంట కొట్టి ఓడిచ్చాడు.
ఓడించి అందుకనే బౌద్ధులు పారిపోయి చైనా, వియత్నాము, కంబోడియా, గింబోడియా అన్ని పారిపోయారు. అవును. అవును. అక్కడికి వెళ్ళి పాపం వ్యాప్తి చేశారు బౌద్ధ మతాన్ని. ఏంటనుకున్నారు సార్ శంకరాచార్యులు అంటే? అవును. శంకరాచార్యులు గడగడలాడిచ్చాడు భారతదేశం. 32 సంవత్సరాల దాకా ఆయన బతికి, 32 38 బతికింది ఆయన. అవును. ఆయన వెళ్ళి ఖాళీ నడకన ఎక్కడ పడితే అక్కడ తిరిగి, అక్కడ కాశ్మీర్ దగ్గర నుంచి ఇక్కడ కన్యాకుమారి దాకా అందరినీ ఓడించుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన ఆయన వల్ల కనీసం ఇవాళ మన ధర్మం బతుకుందని మరి అనుకోవాలి. కదా, అవును. అయినా సరే మధ్యకాలంలో చాలా మంది భ్రష్టులు వచ్చారు. అది క్లీనప్ చేయడానికి మహర్షి దయానంద సరస్వతి పుట్టాడు. వచ్చాడు. అవును. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, నేను ఒప్పుకోను శాస్త్రి గారు, వేదం జోలికి ఎవరిని వస్తే కనుక తప్పకుండా మేము పరీక్ష పెడతాము. అవును. మీ బిరుదులు మీకు ఉంచుకోండి, మాకు ఎప్పుడు పరీక్ష నిలబడండి. అవును. ఓకే శాస్త్రి గారు. ఓకే సార్, చూద్దాం మరి. ఓకే. ఓకే సార్. ఓ